హలో అండి, ఈ మధ్యకాలంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ చాలా ఫేమస్ అయింది కదండి. మాకు కూడా చూడాలని చాలా అనిపించింది అనమాట. అందు గురించి హాలిడే వచ్చిన రోజు మేము స్వర్ణగిరికి అయితే బయలుదేరామండి. అయితే ఈసారి ఆర్టీసీ బస్సులో వెళ్ళాలని అనుకున్నాం అనమాట. అమీర్పేటలో మెట్రో ఎక్కి పేరెడ్ గ్రౌండ్స్లో అయితే దిగామండి. ఇక్కడ స్కై వాక్ అనమాట. దీని నుంచి జేబిఎస్ పేరెడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్కి అయితే దారనమాట. ఇది అక్కడ దిగి జూబ్లీ బస్ స్టాప్కి వెళ్ళొచ్చు అనమాట. మేము అలా జూబ్లీ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా జూబ్లీ బస్ స్టాప్ ఇలా ఉందన్నమాట. తర్వాత మాకు ఆర్టీసీ బస్ ఎక్కామండి. భువనగిరి స్వర్ణగిరికి వెళ్ళే ఆర్టీసీ బస్ అయితే ఎక్కామన్నమాట. సీట్ దొరికింది. స్వర్ణగిరి వ్యూ అలా ఉండిందనమాట. స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అండి, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం స్టోన్ వర్క్ అన్నమాట. ఇలా లోపలికి వెళ్ళాలండి. మనము ప్రైవేట్ వెహికల్స్ తెచ్చుకుంటే కనుక అక్కడ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఉందన్నమాట. కొద్ది దూరం నడవాల్సి ఉంటుందండి. ఇక్కడ మనము చెప్పులు వదిలిపెట్టేసి వెళ్ళాలి లోపలికి. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఆ షెల్టర్ కింద నుంచి వెళ్ళొచ్చు అండి, స్లోప్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది టెంపుల్. మేము నైట్ వ్యూ చూడాలని అయితే వెళ్ళామండి. అంటే ఆఫ్టర్నూన్ 2 o'clock అలా బయలుదేరాము. ఎంట్రన్స్లో ఇక్కడ మనకి శ్రీవారి పాదాలు ఫస్ట్ దర్శనం ఇస్తాయండి. ఇక్కడ స్కూల్ పిల్లలు అయితే చాలా మంది వచ్చారండి. బస్సులో వచ్చారు వాళ్ళు. రిష్గానే ఉండింది చాలా. ఇది బ్యాక్ సైడ్ అండి, టెంపుల్ బ్యాక్ సైడ్. చాలా బాగుందన్నమాట. అప్పుడే సన్సెట్ అవుతుందన్నమాట. చూడ్డానికి అద్భుతంగా ఉండింది. అసలు ఎంతో బాగుంది, ప్రశాంతంగా ఉందండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి దగ్గరలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ 2024 March 6th జరిగిందంటండి. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియస్వామి మంగళ శాసనాలతో స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారంటండి. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం చేశారంట. కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయం అనుకరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ ఈ దేవస్థానం రూపుదిద్దుకుందంటండి. పల్లవ, విజయనగర, చోళ, చాణక్య శిల్పరీతులతో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నెలకొని ఉందండి.
శ్రీవారితో పాటు అలివేలు మంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గరుడాళ్వార్, శ్రీ రామాంజనాచార్య వీళ్ళందరి కొరకు చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి. సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, వకులామాత కొరకు చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి. ఈ ఆలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జలనారాయణ మూర్తి చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయండి. 40 అడుగుల ఎత్తైన రథం ఉంది. ఇక్కడ చేరుకోవడానికి అందరూ సొంత వెహికల్స్లో అయితే వస్తారండి. మరి మిడిల్ క్లాస్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అయితే నడుపుతుందండి. అవి ఉప్పల్ ఎక్స్ రోడ్స్, జేబీఎస్ నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలో ఉన్నాయండి. మేమైతే మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళామన్నమాట. టికెట్ ఉందండి, ఫ్రీ దర్శనం ఉందండి. టికెట్ వచ్చేసి 50 రూపీస్, ఇంకా 300 రూపీస్ అలా ఉన్నాయన్నమాట టికెట్స్. మన మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అండి లోపలికి. మొబైల్ కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలన్నమాట. చెకింగ్ ఉందన్నమాట. ఎంట్రన్స్ దగ్గర చెకింగ్, లోపల స్కానర్స్ కూడా ఉన్నాయి. అందు గురించి మనం మొబైల్స్ తీసుకెళ్ళకూడదు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి నైట్ వ్యూలో ఎందుకు అందరు చూడాలని ఇష్టపడతారంటే అండి, అక్కడ పుష్కరిణిలో జలనారాయణ మూర్తి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటారనమాట. లైటింగ్స్లో నిజంగానే సముద్రంలో శ్రీ మహావిష్ణువు ఉన్నట్టే ఉంటారండి. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట వ్యూ. అందు గురించి అందరూ ఎక్కువ నైట్ చూడడానికి ఇష్టపడతారనమాట. అసలు డే టైం కన్నా నైట్ వ్యూలో అయితే లైటింగ్స్ మధ్య జలనారాయణ మూర్తి స్వామివారు అద్భుతంగా ఉన్నారండి. నిజంగా కనులకి పండగలాగా కనిపిస్తున్నారు.
ఆర్టీసీ బస్లో వెళ్ళాలంటే వెళ్ళడం ఈజీ అండి, రిటర్న్ మాత్రం చాలా కష్టం అనమాట. ఓన్ వెహికల్తో వస్తే కనుక చక్కగా యాదగిరిగుట్ట చూసి అక్కడ నుంచి రిటర్న్ నైట్ వ్యూ స్వర్ణగిరి టెంపుల్ చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. మేమైతే కష్టపడి ఎలాగోలాగా ఉప్పల్ వరకు వచ్చామండి. ఉప్పల్లో కూడా స్కై వాక్ ఉందన్నమాట. తర్వాత ఉప్పల్ నుంచి మెట్రోలో వచ్చేసాము. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.